కాంగ్రెస్ మాట్లాడింది, దీని మీద మాట్లాడింది. తర్వాత బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏదైనా మాట మాట్లాడితే ప్రెస్ మీట్లు, వరుస ప్రెస్ మీట్లు పెడతారు కాంగ్రెస్ వాళ్ళు. ఇంతవరకు మాట్లాడలే. 8వ తారీఖు కేసు నమోదైతే ఇంతవరకు ఏం చేసినా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు స్పందించిండు. అంటే ఈ 3 రోజులు రేవంత్ రెడ్డి గారికి తెలియదంటారు. అంటే మోదీ గారు వస్తున్నారని చెప్పేసి మాట్లాడకుండా సంథింగ్ ఏదో మరి అది ఏం జరిగిందో ఏంటిది. ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా ఎక్కడైనా జరిగితే ఇమీడియట్గా ఇంటెలిజెన్స్ అట్లాంటి వాటికి ప్రతిదానికి అల్లు అర్జున్ అట్లా అంటే సెలబ్రిటీల ఇష్యూలు కూడా ఆయన ఇమీడియట్గా స్పందించిండు. మీకు తెలుసు అల్లు అర్జున్ గారి ఇష్యూ ఎంత దాంట్లో ఆ ఇష్యూలో అల్లు అర్జున్ గారు లేరు. వాళ్ళ ఇంటికి పోలీసు వాళ్ళు ఎట్లా వెళ్ళినారు, ఆయన మీద ఎట్లా కేసు చేస్తున్నారు, ఆయన ఎట్లా కోర్టుకి లాగినారు అనేది మనం అందరం చూసినాం. ప్లస్ అదే కాకుండా జానీ మాస్టర్ గారు వారి మీద కూడా ఏదో ఫోక్సో కేసు రిజిస్టర్ అయినప్పుడు అప్పుడు ఎంత అమ్మాయి. సో ఇవన్నీ జరుగుతున్న ప్రతి ఒక్క దానికి స్పందించిన వాళ్ళు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఇప్పటిదాకా ఈరోజు స్పందిస్తే ఏమని ఎంక్వైరీ అచ్చా అంటే ఇప్పటిదాకా నిద్రపోతున్నారా రేవంత్ రెడ్డి గారు? మాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే గావు కాకుల్లాగా ఒరలే కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజు ఇప్పటిదాకా కూడా అంటే 3 రోజులు పట్టిందా మీకు తెలియడానికి? 3 రోజుల పాటు మీరు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటిది అనేది మీకు అర్థం అవ్వట్లేదా? అంటే అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ ఇంట్లో ఏదో దాడి జరిగింది, దానిలో మొత్తం పోలీస్ ఆకపోతుంది. దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అవుతారు. ఇట్లా చేయదు. మరి ఇట్లాంటి సామాన్య ప్రజలకి ఇది కాదా? అంతెందుకు మా దగ్గర కూడా మీకు ఐడియా ఉండొచ్చు, సీతాఫల్ మండిలో కూడా నిన్న 3 days బ్యాక్ ఒక ఇన్సిడెంట్ అయింది, దాడి మర్డర్ జరగడం జరిగింది. మాకు 10 ఏళ్ళు, నేను 10 years నుంచి అక్కడ రిప్రజెంట్ చేస్తున్నా అండి. ఇప్పటిదాకా కూడా నేను ఒక్క ఇన్సిడెంట్ కూడా, ఒక మర్డర్ అయిన ఇన్సిడెంట్ నేను ఎప్పుడు చూడలేదు. అంటే శాంతి భద్రత లోపించినట్టు డెఫినెట్గా అది ఒక సీతాఫల్ మండిలో కాదు, ఇక్కడే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా మీరు చూసి ఉండొచ్చు. మీరే మాకంటే ఎక్కువ 24 గంటలు మీరే మీ మీడియా పబ్లిక్లో ఉంటుంది. మీకు తెలుసు ఎట్లా ఏం జరుగుతుందని. ఎర్లీ మార్నింగ్ మర్డర్ అంటే దొంగతనాలు జరుగుతాయి. గన్నులు పట్టుకొని గోల్డ్ షాప్లోకి పోయి బెదిరించి దొంగతనాలు చేస్తారు. ఎవరు అడ్డం వస్తే వాళ్ళని కాల్చేస్తే డే లైట్లు అవుతున్నాయి, మర్డర్లు అవుతున్నాయి, బాణభంగాలు అవుతున్నాయి, దొంగతనాలు అవుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా కూడా హోమ్ మినిస్టర్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా కూడా ఒక ప్రాపర్ ప్రెస్ మీట్ పెట్టి శాంతి అంటే ఇంత అన్సేఫ్గా ఉంది తెలంగాణ, ఇట్లా ఎందుకు జరుగుతుంది అని ఒకసారి కూడా ప్రాపర్ రివ్యూ పెట్టింది కనిపించలేదు. అడ్మినిస్ట్రేషన్ పరంగా ఫెయిల్యూర్ అయినారు, భద్రతా పరంగా ఫెయిల్యూర్ అయినారు, ఓవరాల్గా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అట్టర్ ఫ్లాప్ అయిన ఫెయిల్యూర్ అయినారని క్లియర్గా కనిపిస్తుంది. మేడం ఫైనల్గా చెప్పండి, ఒక హేమగా మీరు ఒక మహిళగా ఒక మైనర్ బాలిక మీద జరుగుతున్న ఒక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీని మీద 3 రోజుల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం కానీ లేకపోతే యాక్షన్ ప్రభుత్వం కూడా 24 గంటల్లో తీసుకోవాలి వాళ్ళు ఎవరు, ఎందుకంటే అవతల ఉంది అఫీషియల్ క్యాండిడేట్, రాజకీయ నేతలు కాబట్టి తీసుకోవాల్సింది కస్టడీ తీసుకోవాలని అంటున్న నేపథ్యంలో మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారండి, ప్రభుత్వం ఏర్పాటు అయినప్పుడు ఇది ప్రజాపాలన, ప్రజల పాలన, ప్రజలకి ఎక్కడ ఏ ఇబ్బంది కాకుండా చూస్తాం, మహిళలందరినీ కోటీశ్వరులను చేస్తాం అని చెప్పేసి ఈ నినాదాలు ఇచ్చుకుంటూ ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొకటి ఏం చెప్పిండు, చిన్న లేదు పెద్ద లేదు, సెలబ్రిటీ లేరు, ఎవరు లేరు, నాకు అందరు ఒకటే, ఎవడు ఏ తప్పు చేసినా కూడా నేను ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్ష వేస్తా అని చెప్పేసి కొన్ని స్టంట్లు చేసిండు. అల్లు అర్జున్ విషయంలో కానివ్వండి, నాగార్జున గారి విషయంలో కానివ్వండి, కొన్ని ప్రాపర్టీ విషయంలో. మరి ఇంత జరుగుతున్న ఇంత పెద్ద వ్యక్తి మీద ఆరోపణలు వచ్చినప్పుడు నీకు 3 రోజులు సమయం పట్టిందా దాని మీద యాక్షన్ తీసుకోని చెప్పడానికి? ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? ఒక చిన్న ఇన్సిడెంట్ అయితేనే మీరు ఇందాక తీసినప్పుడు కుమారి ఆంటీ మీద ఇంటి అక్కడ దాడి చేస్తేనే నేనున్న అమ్మ నీకు అన్నగా అని చెప్పేసి ఇచ్చిన భరోసా ఇప్పుడు ఈ మహిళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? మరి నీ నోటీస్లో వచ్చింది కదా, మరి ఆ మహిళలను నువ్వు పిలిపించుకొని నీకు నేనున్నా ఖచ్చితంగా న్యాయం చేస్తా, మీరు ఎటువంటి ఇబ్బంది పడకండి, ఒక భరోసా కలిపండి. ఇప్పుడు ఆ బాధిత మహిళ మాకు థ్రెట్ ఉంది, మా లైఫ్కి థ్రెట్ ఉంది అని చెప్పేసి రేపటి రోజున అనుకోకుండా వాళ్ళకి ఏమైనా అయిందనుకో ఎవరు బాధ్యత వహిస్తారు? ఖచ్చితంగా దానికి బండి సంజయ్ కుటుంబం ప్లస్ ఈ ప్రభుత్వం వైఫల్యమే కారణం అవుతుంది. అంతదాకా తీసుకురాకండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మా దగ్గర ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని చెప్తున్నా. ఒక అబ్బాయి అన్యాయంగా ఎవరైతే చనిపోయినరో ఆ చంపిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రిపీటెడ్ అఫెన్సెస్ మా ఏరియాలో చేస్తున్నారు. 3 నెలల కింద ఒక గొడవైంది, దానికంటే ముందు కూడా వారి మీద కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పాం, వీళ్ళు ఇట్లా ఏమంటారు ఇక్కడ న్యూసెన్స్ చేస్తున్నారు, వీళ్ళతో చాలా ప్రాబ్లం ఉంది, పబ్లిక్ బాగా సఫర్ అవుతున్నారు, వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి అని చెప్పి జస్ట్ సింపుల్గా కేసు చేసిర్రు, రిమాండ్ చేసిండ్రు, వారం తర్వాత వచ్చిండ్రు, మళ్ళీ వాళ్ళకి భయం లేకుండా పోయింది. అదే బస్తీలో ఉండి నేను డాన్ అని చూపించుకొని కొన్ని ఏమంటారు ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి.
అదే ఫ్యామిలీ వ్యక్తి ఈరోజు ఒక అన్యాయంగా ఒక అబ్బాయిని చంపివేయడం జరిగింది. సో అంటే ఎట్లా ఉంది అంటే ఎంత సీరియస్గా ఉన్నారు ప్రభుత్వం ప్రజల భద్రత మీద అనేది ఇది వీటితోనే అర్థమవుతుంది. అంటే అసలు ఎక్కడ కూడా వాళ్ళ భద్రత గురించి మాట్లాడట్లేదు. అంతెందుకు రీసెంట్గా ఐపీఎస్ మన సుమతి మేడం కూడా మహిళల భద్రత అసలు ఏమవుతుంది, నైట్ టైంలో ఏం జరుగుతుందని వారు కూడా ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. వాళ్ళు వెళ్ళినప్పుడు జస్ట్ 40 మంది వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అనుచితంగా ప్రవర్తించడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇన్ని జరుగుతున్నా కొత్త చట్టాలు తీసుకురావాలి కదా మహిళల పట్ల. గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ ఉన్నప్పుడు మహిళలను గురించి ఆలోచించి షీ టీంలు లాంటి కొన్ని తీసుకొని వచ్చారు. మళ్ళీ ఏమంటారు ఉమెన్ సేఫ్టీ వింగ్స్ పెట్టడం జరిగింది. అట్లా చాలా యాక్టివ్గా ప్రోయాక్టివ్గా వర్క్ చేస్తుండే. ఏమైనా ఇన్సిడెంట్స్ అయినా కూడా తొందరగా తీసుకొని అంటే తొందరగా యాక్షన్ తీసుకుంటే ఈ ఒక్కటే కాదు, మహిళల భద్రత ఉన్నాయంటే చట్టాలన్నీ పటిష్టం చేయాలా, కొత్త చట్టాలను తీసుకోవాలా. ఇట్లాంటి ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగితే ఇమీడియట్గా వీటి మీద ఈ పలానా కేసు పెట్టి యాక్షన్ తీసుకోవాలి. అంటే మహిళల మీద దాడి జరిగితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి అని అది ఎక్కడ సీరియస్గా వర్క్ అవుతుంది. సో వాటన్నిటి మీద ఫోకస్ చేసి మహిళలకు భద్రత కల్పించే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన ఖచ్చితంగా ప్రజలు వీళ్ళకైతే బుద్ధి అయితే చెప్తారు.